హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 16th కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో నేషనల్ వ్యాక్సినేషన్ డే ఏ తేదీన నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్చి 16 అండి. ఈ జాతీయ టీకాకరణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 16న జరుపుకుంటారండి. 2026 సంవత్సరానికి ఈ దినోత్సవం థీమ్ ఏంటంటే ఇమ్యూనైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. దాన్ని తెలుగులో అందరికీ టీకాకరణ మానవత్వానికి సాధ్యమైన లక్ష్యం అండి. 1995 మార్చి 16న భారతదేశంలో మొదటిసారిగా మౌఖిక పోలియో టీకా ఇవ్వబడిందండి. అదే రోజు నుండి భారతదేశంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైందండి. అందువల్ల ఈ మార్చి 16న భారతదేశంలో జాతీయ టీకాకరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నామండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో నేషనల్ వ్యాక్సినేషన్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ మార్చి 16 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ అండి. ఇది ఎప్పుడు మొదటిసారి ప్రారంభమైందంటే 1995 మార్చి 15న భారతదేశంలో మొదటిసారి ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వబడిందండి. సో, అప్పటి నుండి నేషనల్ వ్యాక్సినేషన్ డే అని నిర్వహించుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: జీతే జీ అలహాబాద్ అనే హిందీ స్మృతి గ్రంథానికి 2025 సాహిత్య అకాడమీ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మమతా కాలియా అండి. సాహిత్య అకాడమీ అవార్డు అనేది భారతదేశంలో జాతీయ స్థాయి సాహిత్య పురస్కారం అండి. ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడిందంటే 1954. ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది భారతదేశంలో 24 భాషల్లో సాహిత్య రచనలను గుర్తించి అవార్డులను ఇస్తుందండి. 2025 హిందీ విభాగంలో అండి ఇది జీతే జీ అలహాబాద్ అనే స్మృతి గ్రంథానికి మమతా కాలియా అవార్డు పొందారండి. ఇతర ముఖ్యమైన విజేతలు చూసుకుంటే ఇంగ్లీష్లో నవతేజ్ సర్న క్రిమ్సన్ స్ప్రింగ్ అండి. అలాగే మన తెలుగులో చూసుకుంటే నందిని సిద్ధార్థ రెడ్డి అండి అనిమేష కవిత్వం కోసం వచ్చిందండి. ఓకేనా? ఈ పేరు కూడా గుర్తుంచుకోవాలండి. జీతేజీ అలహాబాద్ అనే హిందీ స్మృతి గ్రంథానికి 2025 సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ మమతా కాలియా అండి. ఒకసారి ఈ సాహిత్య అకాడమీ గురించి తెలుసుకుంటే ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1954. ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. మొత్తం ఎన్ని భాషల్లో ఈ రచనలు గుర్తించి అవార్డులు ఇస్తారంటే 24 భాషలు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఈ జీతేజీ అలహాబాద్ అనేది హిందీ విభాగంలో వచ్చింది. ఎవరికి అంటే మమతా కాలియా. అలాగే ఇంగ్లీష్లో చేసుకుంటే నవతేజ్ సర్న క్రిమ్సన్ స్ప్రింగ్ దానికొచ్చిందండి. అలాగే మన తెలుగులో చూసుకుంటే నందిని సిద్ధారెడ్డి అనిమేష అనే కవిత్వం కోసం వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో వేగవంతమైన డెలివరీ కోసం 24 స్పీడ్ పోస్ట్ సేవను ప్రారంభించిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియా పోస్ట్ అండి. 24 స్పీడ్ పోస్ట్ సేవను ఇండియా పోస్ట్ ప్రారంభించిందండి. ఈ సేవ ముఖ్య లక్ష్యం ఏంటంటే వేగవంతమైన మరియు సమయపాలనతో కూడిన డెలివరీ అందించడం అండి. ఇండియా పోస్ట్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందండి. ఈ కొత్త సేవను ఎప్పటి నుంచి అంటే 2026 మార్చి 15 నుండి ప్రారంభిస్తున్నారండి. ఈ సేవ ద్వారా తరువాతి రోజు డెలివరీ హామీ ఇవ్వబడుతుందండి. ఈ సేవ మొదట ఎక్కడ ప్రారంభమవుతున్నాయి అంటే ప్రధాన నగరాలు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్ అండి. సో, గుర్తుంచుకోవాలి. 24 స్పీడ్ పోస్ట్ ఏ సంస్థ ప్రారంభించిందంటే ఇండియన్ పోస్ట్ అండి. ఈ సేవ ముఖ్య లక్ష్యం ఏంటంటే వేగవంతమైన మరియు సమయపాలనతో కూడిన డెలివరీ అందించడం అండి. ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారంటే 2026 మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నారండి. మొట్టమొదట ప్రారంభమయ్యే ప్రధాన నగరాలు ఏమంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వరల్డ్ బ్యాంక్ మరియు భారత్ $299.66 మిలియన్ ప్రోగ్రామ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించాయి? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి. ప్రపంచ బ్యాంక్ మరియు భారతదేశం కలిసి ఎంతండి $299.66 మిలియన్ విలువైన ప్రోగ్రామ్ను ఉత్తరప్రదేశ్లో ప్రారంభించాయండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే గాలి కాలుష్యాన్ని తగ్గించడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అండి. ఈ ప్రోగ్రాం ఎస్టీజీ 3 తెలుసు కదండి, సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ 3 ఆరోగ్యం కింద మరియు ఎస్టీజీ 11 స్థిర నగరాలు లక్ష్యాలను అనుసంధానమై ఉంటుందండి. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగా 15,000 ఎలక్ట్రిక్ 3 చక్రాల వాహనాలు, అలాగే 500 ఎలక్ట్రిక్ బస్సులు వంటి వాహనాలు కూడా ప్రవేశపెడుతున్నారండి. ఈ అమలు ప్రధానంగా ఏ నగరాల్లో జరుగుతుందంటే లక్నో, కాన్పూర్, వారణాసి, గోరఖ్పూర్. ఓకేనా?
సో, గుర్తుంచుకోవాలి. ప్రపంచ్ బ్యాంక్ మరియు భారతదేశం కలిసి గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఎంతండి? 299.66 మిలియన్ ప్రోగ్రామ్‌ను ఏ భారత రాష్ట్రంలో ప్రారంభించాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి. ఎంతండి? వాల్యూ కూడా గుర్తుంచుకోవాలి. $299.66 మిలియన్ అండి. ఓకేనా? ఎవరు కలిసి ప్రారంభించారంటే భారతదేశం మరియు ప్రపంచ్ బ్యాంక్. లక్ష్యం ఏంటి? గాలి కాలుష్యాన్ని తగ్గించడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. సో, ఈ ప్రోగ్రామ్ వల్ల 2 కవర్ అవుతున్నాయి ఎస్‌టీజీలో. ఏంటివవి? ఎస్‌టీజీ 3 అంటే తెలుసు కదా! సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 3 మరియు ఎస్‌టీజీ 11 ఏంటవి? ఎస్‌టీజీ 3 ఆరోగ్యం గురించి, ఎస్‌టీజీ 11 స్థిర నగరాల గురించి. ఈ లక్ష్యాలకు అనుసంధానమై కూడా ఉంటుంది. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏం ప్రవేశపెట్టారండి? 15,000 ఎలక్ట్రిక్ 3 చక్రాల వాహనాలు, అలాగే 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఏ నగరాల్లో జరుగుతుంది ఈ అమలంటే లక్నో, కాన్పూర్, వారణాసి, గోరఖ్పూర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 'హామ్నెట్' చిత్రానికి ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ఐరిష్ నటి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జెస్సీ బక్లీ అండి. 2026లో జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్స్ అండి. 'హామ్నెట్' చిత్రానికి జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డు పొందిందండి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆమె ఈ అవార్డు పొందిన మొదటి ఐరిష్ నటిగా చరిత్ర సృష్టించిందండి. అలాగే ఈ ఆస్కార్ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే, ఇవి ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా భావించబడతాయండి. 2025లో విడుదలైన చిత్రాలకి ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి. ఈ వేడుక ఎప్పుడు జరిగిందంటే 2026 మార్చి 15 జరిగింది. ఈ కార్యక్రమం ఎక్కడంటే లాస్ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించబడుతుంది. సో, గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ స్లైడ్‌లో ఈ ఆస్కార్ అవార్డ్స్ ఓవర్‌వ్యూ కూడా ఉంది. చూడండి. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అందిస్తుందండి. అలాగే మొదటి ఆస్కార్ అవార్డు వేడుక 1929లో జరిగిందండి. అత్యధిక అవార్డులు పొందిన చిత్రం ఏంటంటే 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్' అండి. మొత్తం 6 ఆస్కార్ అవార్డులను పొందింది. అలాగే అత్యధిక నామినేషన్‌లు పొందిన చిత్రం ఏంటంటే 'సిన్నర్స్' అండి. మొత్తం 16 నామినేషన్‌లు పొందిందండి. అలాగే ఈ 2026 ఆస్కార్స్ నిర్వాహకుడు ఎవరంటే కోనన్ ఓబ్రైన్ అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఆటమ్ డ్యూరెల్ ఆర్కపా ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు గెలుచుకున్న మొదటి వర్ణ మహిళ మరియు మొదటి మహిళ. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే 'మదర్ ఇండియా' 1957 మొత్తం విదేశీ చిత్రభాగంలో నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రంగా అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంటాయి కదా! మన ఇండియా గురించి. అప్పుడు మనం 'మదర్ ఇండియా' ఎప్పుడండి? 1957 ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రం అండి. ఉత్తమ చిత్రం 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్' అండి. అలాగే ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ అండర్సన్. సేమ్ అదే చిత్రం 'వన్ బ్యాటిల్ అనదర్'కి. అలాగే ఉత్తమ నటుడు మైకేల్ బి జోర్డాన్. చిత్రం ఏంటంటే 'సిన్నర్స్' అండి. అలాగే ఉత్తమ నటి జెస్సీ బక్లీ అండి 'హామ్నెట్‌కి'. అలాగే ఉత్తమ సహాయ నటుడు సీన్ పెన్ అండి 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్' చిత్రం అండి. అలాగే ఉత్తమ సహాయ నటి ఏమీ మాడిగన్ చిత్రం 'వెపన్స్' అండి. అలాగే ఉత్తమ అనువాద కథనం పాల్ థామస్ అండర్సన్ చిత్రం 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్' అండి. అలాగే ఒరిజినల్ స్క్రీన్ ప్లే రయాన్ కూగ్లర్ అండి. చిత్రం 'సిన్నర్స్'. అలాగే ఉత్తమ యానిమేటెడ్ చిత్రం ఏంటంటే 'కేపాప్ డెమాన్ హంటర్స్' అండి. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఏంటంటే 'సెంటిమెంటల్ వాల్యూ' అండి. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఏంటంటే 'మిస్టర్ నోబడీ ఎగ్నెస్ట్ పుటిన్' అండి. ఉత్తమ సినిమాటోగ్రఫీ ఏదంటే 'ఆటమ్ డ్యూరెల్ ఆర్కపా' అండి 'సిన్నర్స్‌కి'. అలాగే ఉత్తమ సంగీతం ఒరిజినల్ స్కోర్ ఎవరంటే లుడ్విగ్ గోరాన్సన్ అండి 'సిన్నర్స్' చిత్రంకి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ ఎవరంటే 'అవతార్ ఫైర్ అండ్ యాష్'కి వచ్చిందండి. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ 'ఫ్రాంకెన్‌స్టైన్' అండి. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కూడా 'ఫ్రాంకెన్‌స్టైన్'. అలాగే ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ కూడా 'ఫ్రాంకెన్‌స్టైన్' అండి. ఓకేనా? ఉత్తమ ఎడిటింగ్ ఆండీ జుర్గెన్సన్ అండి 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్' చిత్రంకి. ఉత్తమ పాట ఒరిజినల్ సాంగ్ 'గోల్డెన్' అండి 'కేపాప్ డెమాన్ హంటర్స్' కోసం. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఇందులో చిన్న రీక్యాప్ ఏంటంటే ఎక్కువ అవార్డులు గెలిచిన చిత్రం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ యానదర్ అండి. ఎక్కువ కేటగిరీలో నామినేట్ అయిన చిత్రం ఏంటంటే 'సిన్నర్స్' అండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. భారత్ ఇటీవల తన మొదటి జాతీయ నివేదికను ఏ అంతర్జాతీయ ప్రోటోకాల్ కింద సమర్పించింది? కరెక్ట్ ఆన్సర్ నాగోయా ప్రోటోకాల్ అండి. ఈ నాగోయా ప్రోటోకాల్ అనేది జన్యు వనరుల వినియోగం వల్ల కలిగే లాభాలను సమానంగా పంచుకోవడానికి రూపొందించబడిన అంతర్జాతీయ ఒప్పందం అండి. దీని లక్ష్యం ఏంటంటే జన్యు వనరుల ద్వారా కలిగే లాభాలను సమానంగా పంచుకోవడం అండి. ఈ ప్రోటోకాల్ 2010లో జపాన్‌లో నాగోయా నగరంలో ఆమోదించబడిందండి. ఇది జీవ వైవిధ్య ఒప్పందంలో భాగమండి. భారతదేశం ఈ ప్రోటోకాల్ కింద తన మొదటి జాతీయ నివేదికను ఆర్టికల్ 29 ప్రకారం సమర్పించిందండి. సో, గుర్తుంచుకోవాలి. భారత్ ఇటీవల తన మొదటి జాతీయ నివేదికను ఏ అంతర్జాతీయ ప్రోటోకాల్ కింద సమర్పించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాగోయా ప్రోటోకాల్ అండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే జన్యు వనరుల ద్వారా కలిగే లాభాలను సమానంగా పంచుకోవడం అండి. ఇది ఎప్పుడు ఆమోదించబడిందంటే 2010లో ఎక్కడండి? జపాన్‌లోని నాగాయా నగరంలో ఆమోదించబడింది. ఇది జీవ వైవిధ్య ఒప్పందంలో భాగమండి. అయితే భారతదేశం ఈ ప్రోటోకాల్ కింద తన మొదటి జాతీయ నివేదికను ఆర్టికల్ 29 ప్రకారం సమర్పించిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డోలేరా సమీపంలో తన తొలి సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ అండి. గుజరాత్ రాష్ట్రం ధొలేరా ప్రాంతంలో మొదటిసారి సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించారండి. అసలు ఈ సౌండింగ్ రాకెట్ అంటే వాతావరణ మరియు శాస్త్రీయ పరిశోధనల కోసం ఉపయోగించే రాకెట్ అండి. ఈ డోలేరా ప్రాంతం ఒక ముఖ్యమైన పారిశ్రామిక మరియు స్మార్ట్ సిటీ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందండి. ఈ రాకెట్‌ను అహ్మదాబాద్‌కు చెందిన ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేసిందండి. సో, గుర్తుంచుకోవాలి. ధోలేరా సమీపంలో తన తొలి సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ అండి. సౌండింగ్ రాకెట్ అంటే వాతావరణ మరియు శాస్త్రీయ పరిశోధనల కోసం ఉపయోగించే రాకెట్ అండి. ఈ రాకెట్‌ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే అహ్మదాబాద్‌కు చెందిన ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ భారత్‌కు బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రికా పూజారి అండి. 2026 వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి ఈ చంద్రికా పూజారి అండి. ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించబడ్డాయండి. ఈ టోర్నమెంట్ యువ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియలో భాగంగా నిర్వహించబడిందండి. ఈ పోటీల్లో భారతదేశం మొత్తం 5 పతకాలు సాధించిందండి. 1 బంగారు పతకం, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకం అండి. సో, బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026 ఓవర్‌వ్యూ ఒకసారి చూసుకుంటే ఈ పోటీల్లో భారత క్రీడాకారులు మొత్తం 5 పతకాలు సాధించారు కదండీ! ముందు చెప్పుకున్నాం. అందులో బంగారు పతకం ఎవరండి? చంద్రికా పూజారి. మహిళల 51 కిలోల విభాగంలో గెలుచుకుందండి. అలాగే రజత పతకాలు 3 సాధించారు. అందులో గుంజన్ మహిళల 48 కిలోలు, అలాగే జోశ్రీదేవి మహిళల 54 కిలోలు, అలాగే అంబేకర్ నీతి పురుషుల 50 కిలోల విభాగంలో ఈ రజత పతకాలు గెలుచుకున్నారండి ఈళ్ళ ముగ్గురు. అలాగే కాంస్య పతకం ఒకటి గెలుచుకున్నారు కదా! రాధామణి లాంగ్‌జంప్ మహిళల 57 కిలోల విభాగంలో ఈమె గెలుచుకుందండి కాంస్య పతకం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ 208 అండి. 2026 వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో భారతదేశం అద్భుత ప్రదర్శన చేసిందండి. మొత్తం 208 పతకాలు గెలుచుకుందండి. ఈ పోటీల్లో భారత్ పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిందండి. పతకాల వివరాలు చూసుకుంటే 75 బంగారు పతకాలు, 69 రజత పతకాలు, 64 కాంస్య పతకాలు వచ్చాయండి. ఇతర దేశాల ప్రదర్శన చూసుకుంటే రష్యా రెండవ స్థానంలో ఉందండి. మొత్తం 35 పతకాలతో. బోస్నియా మరియు హెర్జగోవినా మూడవ స్థానంలో ఉందండి 3 పతకాలతో. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తెలుసు కదండీ! ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అండి. ఈ నావిక్ ఫుల్ ఫామ్ ఏంటంటే నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అండి. ఇది భారతదేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నావిగేషన్ సేవలు, విపత్తు నిర్వహణ, ట్రాకింగ్ సేవలు ఉపయోగపడతాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. 'జీతే జీ అలహాబాద్' అనే హిందీ స్మృతి గ్రంథానికి
2025 సాహిత్య అకాడమీ ఎవరు పొందారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.